హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మహాఫ్లాక్సిన్ ఐ డ్రాప్స్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మహాఫ్లాక్సిన్ ఐ డ్రాప్స్ యొక్క ఉపయోగాలు, కాంపోజిషన్, సైడ్ ఎఫెక్ట్స్, డోసేజ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మహాఫ్లాక్సిన్ ఐ డ్రాప్స్ను మ్యాన్కైండ్ కంపెనీ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ఇది 5 ml ట్యూబ్లో లభిస్తుంది. దీని ఎంఆర్పి వచ్చేసి 75 రూపీస్ వరకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మహాఫ్లాక్సిన్ ఐ డ్రాప్స్ యొక్క ఉపయోగాలు, యూజెస్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా బైక్ పైన ప్రయాణం చేసినప్పుడు కానీ, వాటర్లో తడిసినప్పుడు కానీ, ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ కంటిలోకి దుమ్ము ధూళి వెళ్ళడం జరుగుతుంది. అలాంటప్పుడు మన కళ్ళు చాలా వరకు ఇన్ఫెక్షన్స్కు గురి అవుతూ ఉంటాయి. ఇలా ఇన్ఫెక్షన్స్ కానీ ఇతర గాయాలకు కానీ గురి అయినప్పుడు మన కళ్ళు ఎర్రగా మారడం, కళ్ళ నుంచి నీరు రావడం, కంటి రక్తనాళాలు తిక్కుగా మారడం, కంటిలో దురద వేయడం, కన్ను పొడిబారడం మరియు చూపు సరిగా కనిపించకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్కు గురి అవుతూ ఉంటాం. ఇటువంటి ప్రాబ్లమ్స్ను తగ్గించడంలో ఈ మహాఫ్లాక్సిన్ ఐ డ్రాప్స్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ మహాఫ్లాక్సిన్ ఐ డ్రాప్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను తగ్గించడంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ మహాఫ్లాక్సిన్ ఐ డ్రాప్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే కళ్ళ కలకను తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఐ డ్రాప్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. సాధారణంగా టైం టు టైం ఈ ఐ డ్రాప్స్ వేసుకోకపోవడం మరియు ఓవర్ డోసేజ్ వేసుకోవడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్కు గురి అయినట్లయితే కళ్ళు ఎర్రగా మారడం, కంటి నుంచి నీరు కారడం మరియు ఐ పెయిన్, ఐ డ్రైనెస్, ఐ రెడ్నెస్, ఇచ్చింగ్ రావడం, బ్లర్డ్ విజన్ అంటే చూపు స్పష్టత కోల్పోవడం వంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఇటువంటి లక్షణాలు కనిపించినట్లయితే ఈ ఐ డ్రాప్స్ను ఉపయోగించడం మానివేసి దగ్గరలోని ఆప్థమాలజిస్టును సంప్రదించగలరు. ఇప్పుడు డోసేజ్ గురించి తెలుసుకుందాం. ముఖ్య గమనిక ఏంటంటే ప్రెగ్నెన్సీ లేడీస్ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు మరియు చిల్డ్రన్స్ అంటే పిల్లలకు డాక్టర్ సలహా మేరకే ఉపయోగించగలరు. ఈ ఐ డ్రాప్స్ను ఎబోవ్ 15 years వాళ్ళు మాత్రమే ఉపయోగించగలరు. దీనిని ఒక కంటిలో 2 to 3 డ్రాప్స్ వేసుకున్న తర్వాత ఒక 5 minutes ఐస్ క్లోజ్ చేసుకొని పడుకోవాలను. మిషనరీ మరియు హెవీ వెహికల్స్ డ్రైవింగ్ చేసేవారు డాక్టర్ సలహా మేరకే దీనిని వాడగలరు. కాంటాక్ట్ లెన్స్ ఉన్నవారికి ఐ ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే దీనిని డైరెక్ట్గా యూజ్ చేయకండి, డాక్టర్ సలహా మేరకే వాడగలరు. ముఖ్య గమనిక వచ్చేసి దీనిని ఉపయోగించే ముందు శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకోండి మరియు దీని యొక్క డ్రాపర్ టిప్ను చేతితో టచ్ చేయకండి. దీని కాంపోజిషన్ వచ్చేసి మహాఫ్లాక్సిన్ 0.5 mg ఉంటుంది. ఇది మంచి యాంటీబయోటిక్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.